ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 28వ అధ్యాయం. స్టార్ థియేటర్లో ప్రథమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో ముఖర్జీ సోదరులు బాబూరాం, లాటు ప్రభృతులతో శుక్రవారం సెప్టెంబర్ 19, 1884 మహాలయ అమావాస్య మధ్యాహ్నం 2 గంటల వేళ మహేంద్ర ముఖర్జీ, అతడి సోదరుడు ప్రియ ముఖర్జీ, మా బాబూరాం, హరీష్, కిషోరి, లాటు మొదలైన వారితో శ్రీరామకృష్ణుడు తమ గదిలో కూర్చొని ఉన్నారు. భక్తులు కొందరు నిలబడి ఉన్నారు, కొందరు గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. హాజ్రా వసారాలో కూర్చుని ఉన్నాడు. రాఖాల్ బృందావనంలో బలరాంతో ఉంటున్నాడు. కెప్టెన్ భక్తి, అతని తల్లిదండ్రులు. శ్రీరామకృష్ణుడు మహేంద్రాది భక్తులతో కలకత్తాలో కెప్టెన్ ఇంటికి వెళ్ళి ఉన్నాను. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. కెప్టెన్ది ఎంత చక్కటి స్వభావం, ఎంతటి భక్తి! ఒక చిన్న తుండును ధరించి హారతి ఇచ్చాడు. మొదట 3 తిరులున్న దీపహారతి, పిదప ఏకతిరి దీపహారతి, చివరిగా కర్పూర హారతి. అప్పుడు అతడు మాట్లాడలేదు. సైగ చేసి నన్ను ఆసనంలో కూర్చోమన్నాడు. పూజ చేసేటప్పుడు అతడి కళ్ళు కందిరీగ కుట్టినట్లు ఎర్రబారి ఉన్నవి. అతడు పాడలేడు కానీ శ్లోకాలు చక్కగా వల్లిస్తాడు. తల్లిని ఆసనంలో కూర్చోపెట్టి తను నేల మీదే కూర్చుంటాడు. అతడి తండ్రి ఆంగ్లేయ సేనలో హవల్దారుగా ఉండేవాడు. ఒక చేతిలో తుపాకీ పుచ్చుకొని మరొక చేతిలో శివలింగ ఆరాధన చేసేవాడు. అతడి దళం వారు అతడికి శివలింగం చేసి ఇచ్చేవారు. శివపూజ చేయనిదే మంచినీళ్లు కూడా ముట్టుకోడు. అతడి సంవత్సర ఆదాయం 6,000 రూపాయలు. కెప్టెన్ తన తల్లిని తరచూ కాశీయాత్రకు పంపుతాడు. అక్కడ 12 లేక 13 మంది నౌకర్లు ఆమెకు సేవలు వనరుస్తారు. ఎంతో ఖర్చు అవుతుంది. కెప్టెన్కు వేదాంతం, గీత, భాగవతం అన్నీ కంఠోపాఠం. కలకత్తా పెద్ద మనుషులు మ్లేచ్చుల అలవాట్లను అనుసరిస్తారు అంటాడతడు. మునుపు హఠయోగం అభ్యసించాడు. ఆ కారణంగానే నేను సమాధి స్థితిలోనో పారవస్య స్థితిలోనో ఉన్నప్పుడు శుతిమెత్తగా నా తలను నిమురుతాడు. కెప్టెన్ భార్యకు ఇష్టదైవం వేరు. ఆమె గోపాలుణ్ణి ఆరాధిస్తుంది. ఈసారి ఆమె అంతగా పిసినారితనం కనబరచలేదు. ఆమెకు కూడా గీత మొదలైనవి తెలుసు. వారికి ఎంత భక్తి ప్రపత్తులు! వాళ్ళు మేక మాంసం వండుతారు. అది 15 రోజులు చెడకుండా ఉంటుంది అన్నాడు కెప్టెన్. వెంటనే అతడి భార్య కాదు 7 రోజులే అన్నది. కానీ వంట అద్భుతంగా ఉంది. పదార్థాలు కొంచెంగానే వడ్డిస్తారు. నేను ఎక్కువ తినటం వలన ఇప్పుడల్లా నాకు ఎక్కువగానే వడ్డిస్తారు. భోజనం పూర్తి కాగానే కెప్టెనో అతడి భార్యో నాకు విసురుతారు. జంగ్ బహదూర్ నేపాలీ భక్తురాలు. ప్రగాఢ భక్తి కలవారు సాధువులను ఎంతో గౌరవిస్తారు. ఉత్తర భారతవాసులకు సాధువుల పట్ల గొప్ప భక్తి ఉంది. ఒకసారి నేపాల్కు చెందిన జంగ్ బహదూర్ కుమారులు, మేనల్లుళ్ళు ఇక్కడకు వచ్చారు. ప్యాంటు విప్పివేసి మరో వస్త్రం ధరించి భయభక్తులతో నన్ను చూడవచ్చారు. కెప్టెన్తో నేపాల్కు చెందిన ఒక యువతి వచ్చింది. గొప్ప భక్తురాలు, అవివాహిత. ఆమెకు గీతగోవిందం కంఠస్థం. ఆమె పాటను వినటానికి ద్వారికాబాబు మొదలైన వారు వచ్చారు. నేను ఆమెతో, వీరందరూ నీ పాట వినటానికి వచ్చి ఉన్నారు. వీరంతా సజ్జనులు, పాడు అన్నాను. ఆమె గీతగోవిందం అష్టపదులు పాడినప్పుడు ద్వారికాబాబు కళ్ళ వెంట అశ్రువులు స్రవించాయి. పదే పదే రుమాలుతో కన్నీటిని తుడుచుకున్నాడు. నువ్వెందుకు వివాహం చేసుకోలేదు అని అడిగినందుకు ఆమె, నేను భగవంతుని దాసిని, ఇక వేరే ఎవరికి దాస్యత్వం చేయగలను అన్నది. శాస్త్రాలలో పేర్కోబడినట్లు అందరూ ఆమెను దేవతగా భావించారు. మహేంద్రాదులతో, మీరంతా ఇక్కడకు వస్తూ పోతూ ఉన్నారు. ఇందువల్ల మీకు ఏదైనా మేలు జరుగుతోందా? అలా ఏమైనా జరిగి ఉంటే విని నేను ఎంతో ఆనందిస్తాను. మాతో లోకులు ఇక్కడకు ఎందుకు వస్తున్నారు? నాకు చదవడం రాయడం కూడా రాదే. మహాశయ, గోపబాలులను ఆవులను బ్రహ్మ అంతర్ధానం చేసినప్పుడు కృష్ణుడు తానే గోపబాలురుగాను ఆవుదూడలుగాను మారిపోయాడు. ఈ కొత్త పిన్నలు ఇంటికి వచ్చిన పిదప వీరి తల్లులు యశోద ఇంటి వెళ్ళటం మానుకున్నారు. ఆవుదూడలు అంబారావం చేస్తూ ఉన్నప్పుడు ఆవులు ఈ కొత్త దూడల వెనువెంటనే తిరిగాయి.
శ్రీరామకృష్ణులు: అయితే ఏమిటి, మా భగవంతుడే సమస్తమూ అయి ఉన్నాడు కదా, అందుకే అంతటి ఆకర్షణ. భగవత్ సాన్నిధ్యం ఉంటేనే అక్కడకు మనస్సు ఆకర్షింపబడుతోంది. కృష్ణలీల, గోపికల ప్రేమ, వస్త్రాపహరణం. శ్రీరామకృష్ణులు: ఇది యోగమాయ ఆకర్షణ. మనిషిని మాయలో ముంచివేస్తోంది. జటిల పట్ల గల భయం కారణంగా రాధ మారువేషం ధరించి వెళ్ళింది. కానీ ఆమె యోగమాయను శరణుజొచ్చినప్పుడు ఆ జటిలయే ఆమెను ఆశీర్వదించింది. భగవంతుని లీలలు మాయ సహాయంతో జరుగుతాయి. గోపికల ప్రేమ స్త్రీకి తన అక్రమ ప్రియుడి పట్ల గల ప్రేమ వంటిది. కృష్ణునిపై వాళ్ళు ప్రేమోన్మాదం కలిగి ఉన్నారు. భర్తల కోసం కూడా వాళ్ళు అంత వ్యాకులత చెందలేదు. నీతిబాహ్యురాలైన స్త్రీతో ఇదిగో నీ భర్త వచ్చి ఉన్నాడు అని చెబితే, రాణి ఏమిటి, వంటగదిలో భోజనం ఉంది, తానే వడ్డించుకుని తింటాడు అంటుంది. కానీ ఒక రసికుడు, స్ఫురద్రూపి, సంభాషణా చతురుడు వచ్చాడు అని వింటేనే చాలు, ఉరుకులు పరుగులే. తలుపు వెనుక దాక్కొని తొంగి చూస్తుంది. మేం భగవంతుని గాంచలేదే, గోపికల వలె ఆయన పట్ల మాకు ఆకర్షణ ఎట్లా కలుగుతుందని మీరు అడగవచ్చు. ఆయన్ను గురించి వినడం వల్ల కూడా ఆ ఆకర్షణ కలుగుతుంది. అతన్ని గురించి తెలియదు, పేరు మాత్రం విన్నాను. అంత మాత్రానే నా మనస్సు అతడిపై కేంద్రీకృతం అయింది. ఒక భక్తుడు: కృష్ణుడు గోపికావస్త్రాపహరణం చేయటంలోని అంతరార్థం ఏమిటి? శ్రీరామకృష్ణులు: అష్టపాశాలు ఉన్నాయి కదా, గోపికల విషయంలో ఈ పాశాలు అన్నీ తొలగిపోయాయి, కానీ లజ్జ మాత్రం ఉండిపోయింది. కృష్ణుడు దాన్ని తొలగించి వేశాడు. భగవద్దర్శనం లభిస్తే పాశాలన్నీ తొలగిపోతాయి. యోగభ్రష్టునికి భోగానంతరమే భగవత్ప్రాప్తి. మహేంద్ర ముఖర్జీ తదితరులతో భగవంతుని పట్ల ఆకర్షణ అందరికీ కలుగదు. ఇది మనోపరిపక్వతను బట్టి ఉంటుంది. మంచి సంస్కారాలు ఉంటే కలుగుతుంది. లేకుంటే బాగ్ బజార్లో ఎందరో ఉండగా మీరు మాత్రమే ఇక్కడకు ఎందుకు రావాలి? పెంట కుప్పలలో పెద్దగా దేన్ని ఆశించలేం. మలయమారుతం వీస్తే అన్ని వృక్షాల చందన వృక్షాలుగా మారిపోతాయి. కానీ మర్రి చెట్టు, రావి చెట్టు, పత్తి చెట్టు వంటి చెట్లు మారవు. మీకు డబ్బు చిక్కులు లేవు. సామాన్యంగా యోగభ్రష్టులైన వారు ధనవంతుల ఇళ్లలో జన్మిస్తారు. తర్వాత భగవంతుని పొందగోరి మళ్ళీ తీవ్ర సాధనలో నిమగ్నులవుతారు. మహేంద్ర ముఖర్జీ: మనిషి యోగభ్రష్టుడు ఎందుకు అవుతాడు? శ్రీరామకృష్ణులు: పూర్వజన్మలో సాధనానుష్ఠాన సమయంలో హఠాత్తుగా భోగలాలస కలిగి ఉండవచ్చు. అలా కలిగితే యోగభ్రష్టులు అవుతారు. వాళ్ళు మరుజన్మలో మళ్ళీ అదే విధంగా జన్మిస్తారు. మహేంద్ర: అటువంటప్పుడు మార్గాంతరం? శ్రీరామకృష్ణులు: కోర్కెలు ఉన్నంతవరకు, భోగలాలస ఉన్నంతవరకు ముక్తి లేదు. కాబట్టి ఆహారం, దుస్తులు, సంభోగ సుఖం అన్నీ అనుభవించివేయి. నవ్వుతూ: నువ్వేమంటావు? సంభోగం భార్యతోనా లేక పరాయి స్త్రీతోనా? మా ముఖర్జీ సోదరులు నవ్వారు. ద్వితీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల కోర్కెలు. శ్రీరామకృష్ణులు: భోగలాలస ఉండటం మంచిది కాదు. అందుకే మనస్సులో ఏ కోరికలు జనించేవో వాటిని అప్పటికప్పుడే తీర్చుకున్నాను. బడాబజారులో రంగురంగుల మిఠాయిని చూడగానే దాన్ని తినాలనే కోరిక కలిగింది. నాకు కొని ఇచ్చారు. కడుపు నిండా తిన్నాను. పిదప కడుపు పాడైంది. చిన్నతనంలో గంగలో స్నానం చేయడానికి వెళ్ళాను. అప్పుడు నాథ్ వంశీయుల తోటలో ఒక పిల్లవాడు బంగారు మొలతాడు ధరించడం చూశాను. ఈ స్థితులు కలిగాక నాకు అట్టి మొలతాడు ధరించాలి అనే కోరిక కలిగింది. అది లభించింది. కానీ ఎక్కువసేపు దాన్ని ధరించలేకపోయాను. ధరించగానే లోపల వాయువు సరసరమంటూ పైకెగిసి వెళ్ళింది. వెంటనే బంగారం తాకింది కదా. కాసేపు ధరించాక దాన్ని తీసి పారవేశాను. లేకుంటే తెంపి పారివేయవలసి వచ్చేది. ధన్కాలీలాలుని మరమరాల ఉండలు, కృష్ణనగర్లోని పాలకోవా అన్నీ తినాలనే కోరిక కలిగింది. అందరూ నవ్వారు. శంభు, రాజ్ నారాయణల పారాయణం, శ్రీరామకృష్ణుల సాధుసేవ. శంభు దేవి మహత్య పారాయణం వినాలనే కోరిక జనించింది. అది విన్నాను. పిదప రాజ్ నారాయణ పారాయణలన్నీ వినిపించింది. అది విన్నాను. ఆ రోజుల్లో ఇక్కడకు పలువురు సాధువులు వచ్చేవారు. వారికి ఆహారం సమర్పింప ఒక ప్రత్యేక భాండాగారం ఏర్పాటు చేయించాలి అనే సంకల్పం కలిగింది. మధుర్బాబు దానికి ఏర్పాటు చేశాడు. ఆ భాండాగారం నుంచి సాధువులకు బియ్యం, వంట, చెరకు అన్నీ అందజేస్తారు. చక్కని సరిగంచు శాలువను కప్పుకోగోరాను. దానికి
తోడు వెండి హుక్కాతో పొగత్రాగ కోరిక కలిగింది. మధుర్బాబు అన్నీ కొని ఇచ్చాడు. సాలువను కప్పుకున్నాను. హుక్కాతో పలు విధాలుగా పొగ తాగసాగాను. ఈ పక్క ఒకసారి, ఆ పక్క ఒకసారి, పైకి చూస్తూ కిందకి చూస్తూ ఇలా వేర్వేరు భంగిమలలో పొగ త్రాగాను. మనస్సుతో, ఓ మనసా, వెండి హుక్కాతో పొగ త్రాగటం అంటే ఇదే అని చెప్పాను. అలా చెబుతూనే హుక్కాను ఆవల పారవేశాను. సాలువాను కాసేపట్లోనే విప్పి పారవేశాను. దాన్ని కాళ్ళతో తొక్కసాగాను. దానిపై కాండ్రించి ఉమ్మివేశాను. ఇదే సరిగంచు సాలువ. దీనివలన రజోగుణం జనిస్తుంది అనుకున్నాను. బృందావనంలో బలరాం రాకాల్ ప్రథమ భావ పారవస్యం 1881. రాకాల్ విషయమై శ్రీరామకృష్ణులు కలత చెందుతున్నారు. రాకాల్ బలరాంతో బృందావనంలో ఉన్నాడు. మొదట్లో బృందావనాన్ని ప్రశంసిస్తూ జాబు రాశాడు. మాకు వ్రాసిన జాబులో ఇదొక విశిష్టమైన స్థలం, మీరొకసారి రండి. నెమళ్ళు పురులు విప్పి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి, ఆనందమయమైన నృత్య గానాలు సాగుతున్నాయి అని వ్రాసి ఉన్నాడు. పిదప అతడు అస్వస్థుడైనాడు. జ్వరం వచ్చిందని జాబు వచ్చింది. అది విని శ్రీరామకృష్ణులు ఎంతో ఆదుర్దాకు లోనయ్యారు. అతడి కోసం కాళీమాతకు మొక్కుకున్నారు. రాకాల్ గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు ఇక్కడ కూర్చుని నా కాళ్ళు ఒత్తుతూ ఉండగా అతడికి ప్రప్రథమంగా భావపార్వస్యం కలిగింది. ఆ సమయంలో ఒక భాగవతుడు ఈ గదిలో కూర్చొని భాగవత కథలు చెబుతున్నాడు. ఆ కథలు వింటూ ఉన్న రాకాల్కు మధ్య మధ్యలో దేహం కంపించింది. తర్వాత ఒకేసారి నిశ్చేష్టుడై పోయాడు. రెండవసారి బలరాం ఇంట్లో అతడికి భావపార్వస్య స్థితి కలిగింది. నేలపై పడుకున్నాడు. రాకాల్ సాకారోపాసకుడు. నిరాకారోపాసన గురించి వింటే లేచి వెళ్ళిపోతాడు. అతడి కోసం కాళీమాతకు మొక్కుకున్నాను. అతడు ఇల్లు వాకిలి అన్నీ త్యజించి నన్ను శరణుజొచ్చాడు. అతడిలో భోగలాలస ఒకంత మిగిలి ఉంది. కనుకనే నేను అతన్ని అప్పుడప్పుడు అతడి భార్య వద్దకు పంపేవాణ్ణి. బృందావనం నుండి ఇది చక్కని ప్రదేశం, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అంటూ ఇతడికి మాకు జాబు రాసి ఉన్నాడు. ఇప్పుడు అతడి యోగక్షేమాలను ఆ నెమళ్లే చూసుకోనివ్వు. కానీ నన్ను మాత్రం ఇరకాటంలో పడేశాడు. అక్కడ బలరాంతో పాటు బస చేసి ఉన్నాడు. ఆహా, బలరాంది ఎంతటి మంచి స్వభావం! నా నిమిత్తం ఆ ప్రాంతానికి, ఒరిస్సాలో ఉన్న తన ఎస్టేటుకు పోకుండా ఉన్నాడు. అతడి సోదరుడు నెలసరి డబ్బు పంపటం కూడా ఆపివేశాడు. నువ్వు ఇక్కడకు వచ్చి మాతో ఉండు, వ్యర్థంగా ఎందుకు అంత డబ్బు ఖర్చు చేయాలి అని రాశాడు. కానీ బలరాం ఆ మాటలు వినలేదు. నన్ను చూసే నిమిత్తమై కలకత్తాలో ఉంటున్నాడు. ఎంత మంచి స్వభావం! రేయింబవళ్ళు భగవచ్చింతన, పువ్వుల మాలలు కట్టడమే అతడి తోటమాలుల పని. కాస్త ఖర్చు తగ్గించడానికి 4 నెలలు బృందావనంలో గడుపుతాడు. నెలకు 200 రూపాయలు పంపుతారు. నరేంద్రునికై వ్యాకులత. నరేంద్రుడి ప్రథమ దర్శనం. బాలురని నేనెందుకు ఇష్టపడతానో తెలుసా? వారి మనస్సులో కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు. వీరిని నేను నిత్యసిద్ధులుగా గాంచుతున్నాను. మొట్టమొదటిసారి నరేంద్రుడు ఇక్కడకు వచ్చినప్పుడు మాసిన బట్టలు ధరించి ఉన్నాడు. కానీ అతడి కళ్ళు ముఖం చూసినప్పుడు అతడిలో సారం ఉందని తెలుసుకున్నాను. అప్పుడు అతడికి అన్ని పాటలు తెలియవు. మరలు మనసా మన నిజ నికేతనంబునకు ఇలాగూ వ్యర్థముగా నా దినములన్నీయు అనే 1-2 పాటలే పాడాడు. అతడు ఇక్కడకు వచ్చినప్పుడు గది నిండా భక్తులు ఉన్నప్పటికీ అతడితోనే మాట్లాడతాను, వీళ్లతో మాట్లాడండి అంటాడు అతడు. అప్పుడే తక్కిన వారితో మాట్లాడతాను. యదుమల్లిక్ తోటలోకి వెళ్ళి విలపించేవాడిని. అతన్ని చూడగోరి నాకు దాదాపుగా పిచ్చే పట్టినట్లయింది. ఇక్కడ భోలానాథ్ చేయి పట్టుకొని ఏడ్చేవాడిని. వెంటనే భోలానాథ్, ఒక కాయస్థ పిల్లవాడి కోసం మీరు ఇలా విలపించటం తగదు అన్నాడు. లావు బ్రాహ్మణుడు ప్రాణకృష్ణ ఒక రోజు చేతులు జోడించుకొని నాతో, స్వామి, అతడు ఏదో సామాన్యంగానే చదువుకున్నాడు, అతడి కోసం మీరు ఎందుకు ఆరాటం చెందుతున్నారు అని అడిగాడు. నరేంద్రుడు భవనాత్ పురుషుడు, స్త్రీవలే చక్కని జంట. అందుకే నరేంద్రుని ఇంటికి సమీపంలో భవనాథ్ను వసించమన్నాను. వారిద్దరూ నిరాకారవాదులు. ఘోష్ పారా సాంప్రదాయ సాధన. ప్రస్తుతం కావలసింది త్యాగమే.
ఈ యువకులు స్త్రీలతో ఎక్కువసేపు గడపటము లేక వారి వద్దకు తరచూ వెళ్తూ ఉండడము నేను అనుమతించను. హరిపదుడు గోష్పారా సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ వలలో చిక్కుకున్నాడు. ఆమె వాత్సల్యభావాన్ని ప్రకటిస్తోంది. హరిపదుడు అభం శుభం ఎరుగని పిల్లవాడు. ఆ స్త్రీలు యువకులను చూస్తే ఈ విధంగా మెలుగుతారు. హరిపదుడు ఆమె ఒళ్ళో పడుకుంటాడని విని ఉన్నాను. ఆమె తన చేతులతో హరిపదునికి తినిపిస్తుందట. ఇదంతా మంచిది కాదని అతడికి చెప్పనున్నాను. ఈ వాత్సల్యభావమే తాత్సల్య భావంగా అంటే నీతి బాహ్యభావంగా పరిణమిస్తుంది. ఆ సంప్రదాయానికి చెందిన స్త్రీలు పురుషులతో కలిసి సాధనలు చేస్తారు. పురుషుణ్ణి కృష్ణుడిగా పరిగణిస్తారు. అతన్ని రాగకృష్ణుడు అంటారు. రాగకృష్ణుడు దొరికాడా అని గురువు అడుగుతాడు. దొరికాడు అంటుంది శిష్యురాలు. నాడు ఆ స్త్రీ ఇక్కడకు వచ్చింది. చుట్టూ ఆమె పరిపిన దృక్కులు సరి అనిపించలేదు. ఆమెతో నువ్వు హరిపదునితో ఏం చేసినా సరే నీతిబాహ్య భావనలను మాత్రం అతడిలో చొప్పించకు అన్నాను. ఈ యువకులు ఇప్పుడు సాధన స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వారికి అవసరమైనది కేవలం త్యాగం మాత్రమే. స్త్రీల చిత్తరువులను కూడా సన్యాసి చూడరాదు. నేను వీరితో స్త్రీలు భక్తురాండ్రైనప్పటికీ కూర్చుని వాళ్లతో మాట్లాడకండి, నిలబడే 1-2 మాటలు చెప్పి పంపించేయండి అంటూ ఉంటాను. సిద్ధులైనప్పటికీ ఇట్లే ప్రవర్తించాలి. స్వకీయ క్షేమానికి ఇతరులకు ఉదాహరణగా ఉండటానికిను. నేను కూడా స్త్రీలు వచ్చినప్పుడు కాసేపయ్యాక ఆలయానికి వెళ్ళండి అంటాను. వారు లేవకుంటే నేనే లేస్తాను. నన్ను చూసి ఇతరులు నేర్చుకుంటారు. అవతారం పట్ల ఆకర్షణ శ్యామ్ బజార్లో దర్శనం. అది సరే కానీ ఈ యువకులు ఇక్కడకు వస్తున్నారు. మీరందరూ వస్తూ ఉన్నారు. దీని అర్థం ఏమిటి? దీనిలో అనగా తనలో ఖచ్చితంగా ఏదో ఉంది. లేకుంటే ఏ విధంగా ఆకర్షణ కలుగుతుంది? ఎందుకు ఆకర్షణ కలగాలి? సిహోర్లో హృదయ్ ఇంట ఉన్నప్పుడు నన్ను శ్యామ్ బజార్కు తీసుకువెళ్ళాడు. వాళ్ళు చైతన్య భక్తులని తెలియవచ్చింది. గ్రామంలోకి ప్రవేశించక మునుపే నాకు దర్శనం కలిగింది. చైతన్యులను గాంచాను. ఎంతటి ఆకర్షణ! 7 రోజులు రేయింబవళ్ళు ఒకటే జనసందోహం. నిర్విరామంగా పాటలు, నృత్యాలును. గోడపై మనుష్యులు, చెట్ల మీద జనం. నటవర్ గోస్వామి ఇంట్లో బస చేశాను. అక్కడ అహర్నిశలు జనసందోహమే. ఉదయం పరుగున తప్పించుకొని ఒక సాలెవాని ఇంట్లో ఒకంత విశ్రాంతి తీసుకునేవాణ్ణి. కాసేపటికల్లా జనం అక్కడ కూడా గుంపులుగా తయారయ్యేవారు. చేత మృదంగ తాళాలతో వచ్చేవారు. మళ్ళీ తగిట ప్రారంభమవుతుంది. భోజనం మధ్యాహ్నం 3 గంటల పెదపే. 7 మార్లు మరణించి మళ్లీ బతికిన ఒక అద్భుత వ్యక్తి వచ్చి ఉన్నాడు అనే వదంతి వ్యాపించింది. ఎక్కడ నాకు వేడి చేస్తుందో, దాని కారణంగా తల తిరగటం సంభవిస్తుందోనని భయపడి హృదయ్ నన్ను ఆరుబయటకు లాక్కొని పోయేవాడు. అక్కడ చీమల బారుల మా వెంట జనప్రవాహం. మధ్యల తప్పెట్ల నుండి తగిట శబ్దమే వినవస్తోంది. మేము సంకీర్తనలు వినలేదనుకున్నారా అంటూ హృదయ్ వారిని గద్దించేవాడు. అక్కడ ఉన్న గోసాయిలు దెబ్బలాటకు వచ్చారు. వారికి అందవలసిన దక్షిణను గుంజుకోవటానికి మేం వచ్చామని వారు భావించారు. కానీ నేను ఒక చిన్న గుడ్డముక్కను కూడా, దారపు పోగును సైతం తాకలేదని తెలుసుకున్నప్పుడు ఎవరో ఒకడు నన్ను బ్రహ్మజ్ఞాని అన్నాడు. ఆ మాట విన్న ఆ గోసాయిలు నన్ను పరీక్షించగోరారు. వారిలో ఒకడు ఈయనకు జపమాల తిలకం లేదే అన్నాడు. వారిలో మరొకడు కొబ్బరిమట్ట దానంతట అదే రాలిపోయింది అన్నాడు. కొబ్బరిమట్ట ఉపమానాన్ని నేను అక్కడే నేర్చుకున్నాను. జ్ఞానోదయమైతే ఉపాధులు తమంతట తామే తొలగిపోతాయి. దూరగ్రామాల నుంచి జనం వచ్చి గుమ్మిగూడారు. రాత్రిళ్ళు అక్కడే బస చేశారు. నేను బస చేసి ఉన్న ఇంటి ప్రాంగణంలో రాత్రిపూట అనేక మంది స్త్రీలు పడుకున్నారు. హృదయ్ రాత్రి లేచి మూత్ర విసర్జనకై బయటకు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ఇక్కడే ప్రాంగణంలో చోటు ఉంది అన్నారు. ఆకర్షణ అంటే ఏమిటో అక్కడే తెలుసుకున్నాను. యోగమాయ సహాయంతో భగవల్లీలకై ఆకర్షణ కలుగుతోంది. లోకులు మంత్రముగ్ధులు అవుతారు.
తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు రాధికా గోస్వామి. సమయం 3 గంటలైంది. ముఖర్జీ సోదరులతోనూ తక్కిన భక్తులతోనూ శ్రీరామకృష్ణులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో రాధికా గోస్వామి వచ్చాడు. శ్రీరామకృష్ణులను అతడు దర్శించడం ఇదే మొదటిసారి. అతడి వయస్సు 30 ఏళ్లు ఉండవచ్చు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు: మీరు అద్వైత గోస్వామి వంశజులా? గోస్వామి: అవునండి. అది వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి నమస్కరించారు. మహాపురుషుల వంశంలో జన్మ, బ్రాహ్మణుల పూజార్హులు. శ్రీరామకృష్ణులు: అద్వైత గోస్వామి వంశమా? వంశ లక్షణాలు ఉంటేనే ఉంటవి. రసాల మామిడి చెట్టుకు రసం మామిడి పళ్ళే కాస్తాయి. భక్తులు నవ్వారు. నాసిరకం పళ్ళు కాయవు, కానీ భూసారం కారణంగా పళ్ళు కాస్త పెద్దవి చిన్నవిగా ఉండవచ్చు. మీరు ఏమంటారు? గోస్వామి వినయంగా: స్వామి, నాకేం తెలుసు. శ్రీరామకృష్ణులు: నువ్వు ఏం చెప్పినా తక్కినవారు వదిలిపెడతారా? బ్రాహ్మణులలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ వారు భారద్వాజ గోత్రానికో లేక శాండిల్య గోత్రానికో చెందినందున పూజార్హులు అవుతున్నారు. మాతో శంఖచీలుని కదా చెప్పు. మా మౌనంగా ఉండిపోవటం చూసి శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. శ్రీరామకృష్ణులు: ఒక వంశంలో మహాపురుషుడు జన్మిస్తే 1000 దోషాలు ఉన్నప్పటికీ అతడు ఆ వంశజులను ఉద్ధరిస్తాడు. కౌరవులను గంధర్వుడు బంధించినప్పుడు యుధిష్ఠిరుడు వెళ్ళి వారిని విడిపించాడు. యుధిష్ఠిరుడి పట్ల దుర్యోధనుడు అంతటి పగను ప్రదర్శించాడు. అతడి కారణంగానే యుధిష్ఠిరుడు అడవుల పాలు అయ్యాడు. ఆ దుర్యోధనుణ్ణే అతడు విముక్తిని చేశాడు. అదే కాక కాషాయానికి గౌరవం చూపాలి. వారి వేషం చూసినప్పుడు అది సద్వస్తువు ఎరుకను జాగృతం చేస్తుంది. చైతన్యులు ఒకసారి ఒక గాడిదకు కాషాయం కట్టబెట్టి దానికి సాష్టాంగ ప్రణామం చేశారు. శంఖచీలుని చూస్తే ఎందుకు ప్రణామాలు అర్పిస్తున్నారు? కంసుడు చంపబోగా భగవతి శంఖచీలుణ్ణి రూపుదాల్చి ఎగిరిపోయింది. అందుకే ఇప్పుడు ఆ పక్షిని చూస్తే జనులు ప్రణామాలు చేస్తున్నారు. చాణక్లోని సేనా శిబిరంలోకి ఆంగ్లేయుడొకడు వెళ్ళాడు. అతన్ని చూసి సిపాయిలు సలాం చేశారు. కువర్ సింగ్ నాతో మన దేశాన్ని ప్రస్తుతం ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు, అందుకే ఆంగ్లేయుణ్ణి చూస్తే సలాం చేయాలి అని వివరించాడు. శాక్తేయులు వైష్ణవులు. శాక్తేయులది తంత్రమార్గం, వైష్ణవులది పురాణ మార్గం. వైష్ణవుడు అనుష్ఠిస్తూ ఉన్న సాధనలను బాహాటంగా చెప్పటంలో తప్పులేదు, కానీ తంత్రమార్గంలో అంతా గోప్యమే. అందుచేతనే మార్గావలంబనను సరిగ్గా అర్థం చేసుకోలేం. గోస్వామితో: మీరంతా సజ్జనులు, ఎంత జపం చేస్తారు, ఎంత హరినామస్మరణ చేస్తారు? గోస్వామి వినమ్రంగా: స్వామి, మేం అలా ఏం చేస్తున్నాం? నేను అధముడను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: మీలో వినమ్రత ఉంది, అది మంచిదే. దానికి తోడు మరొకటి కూడా ఉండాలి. నేను హరినామం జపిస్తున్నాను, నాకేమిటి, పాపం ఏమిటి అనే భావన. ఎవరు అహర్నిశలు నేను పాపిని, నేను అధముడను అంటూ ఉంటాడో అతడు అట్లే అయిపోతాడు. ఏమిటి అవిశ్వాసమా? అది ఎలా సాధ్యం? భగవన్నామాన్ని ఇంతగా జపించి మళ్ళీ పాపం అనుకోవటమా? గోస్వామి ఈ అమృత వచనాలను దిగ్భ్రమతో వింటున్నాడు. బృందావనంలో శ్రీరామకృష్ణుల వైష్ణవ వేషధారణ. శ్రీరామకృష్ణులు: బృందావనంలో నేను వైష్ణవ వేషం ధరించాను. 15 రోజులు అట్లే ఉండిపోయాను. భక్తులతో అన్ని భావసాధనలను కొన్ని రోజులు చేపట్టాను. ఆ పిదపే నా మనస్సు శాంతించింది. నవ్వుతూ: నేను అన్ని రకాల సాధనలను అనుష్ఠించాను, అన్ని సంప్రదాయాలను అంగీకరిస్తాను. శాక్తేయులను ఒప్పుకుంటాను, వైష్ణవులను ఒప్పుకుంటాను, వేదాంతులను ఒప్పుకుంటాను. అందుకే అన్ని మతాల వారు ఇక్కడకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ నేను తన మతానికి చెందినవాడిని అనే అనుకుంటున్నారు. నేను ఆధునిక బ్రహ్మ సమాజస్థులను సైతం అంగీకరిస్తాను. ఒక ఫలానా వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకపు ద్రావణం ఉండేది. ఆ తొట్టె యొక్క ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటి అంటే, ఏ రంగు కోరి వస్త్రాన్ని దానిలో ముంచి తీస్తామో ఆ రంగు వస్త్రానికి అలదుకుంటుంది. ఆ తతంగం చూస్తూ ఉన్న బుద్ధిశాలి ఒకడు అతడి వద్దకు వెళ్ళి, ఈ నానా రంగులను ఏ రంగుతోనైనా అద్దకం
చేస్తున్నారో నాకు ఆ రంగు వేసి ఇవ్వండి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు తక్కినవారు నవ్వారు. నేను ఏకపక్ష పోకడలతో ఎందుకు ఉండాలి? అలా అయితే ఈ పలానా సాంప్రదాయస్తులు రాజాలదే అన్న భయం ఏదీ నాకు లేదు. ఎవరు వచ్చినా సరే రాకున్నా సరే నేను ఇసుమంతైనా లక్ష్య పెట్టను. ఫలానా వ్యక్తిని చేతి కింద ఎలా ఉంచుకోవాలి అన్న యోచన నాకు ఎన్నడూ రాలేదు. అదర్సేన్ పెద్ద ఉద్యోగం కోసం అమ్మను ప్రార్థించమని నన్ను కోరాడు. అతడికి అది దొరకలేదు. అందుచేత అతడు నన్ను గురించి మరో విధంగా తలపోసిన ఖాతరు చేయను. విజయ్తో గదాధరుని పాఠశాల సందర్శించిన సంఘటన. కేశవ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకమైన మనోస్థితి కలిగింది. వాళ్ళు నిరాకారం అంటున్నారు. అందుచేత భావపారవస్యతతో నేను అమ్మను, అమ్మ ఇక్కడకు రాబోకు, వీళ్ళు నీ రూపం గీపం దేన్ని అంగీకరించరు అని అన్నాను. మత సహనాన్ని ప్రోత్సహిస్తూ శ్రీరామకృష్ణులు చెప్పిన మాటలు విని గోస్వామి మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, విజయ్ మనోస్థితి ఇప్పుడు బాగుంది. హరి హరి అంటూ నేల మీద పొర్లుతున్నాడు. వేకువన 4 గంటల వరకు కీర్తన, ధ్యానం మొదలైన వాటిలో మునిగిపోయి ఉంటాడు. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరిస్తున్నాడు. దేవతా విగ్రహాలను చూసినదే తడువు సాష్టాంగ ప్రణామాలు చేశాడు. ఒకసారి గదాధరుని వైష్ణవ సాధువు పాఠశాలకు నాతో పాటు వచ్చాడు. ఇక్కడే ఆయన ధ్యానం చేసేవాడు అన్నాను. వెంటనే ఆ చోటుకు సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. చైతన్యదేవుల చిత్రపటం ఎదుట మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేశాడు గోస్వామి. రాధాకృష్ణుల విగ్రహం ఎదుట ప్రణామం చేశాడా? శ్రీరామకృష్ణులు: అవును, సాష్టాంగ ప్రణామం చేశాడు. విజయ్ విధివిహిత ఆచారాలను కూడా అనుష్ఠిస్తూ ఉంటాడు. గోస్వామి: అలాగైతే వైష్ణవ సమాజంలో అతన్ని చేర్చుకోవచ్చు. శ్రీరామకృష్ణులు: లోకులు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి అతడు అంతగా పట్టించుకోడు. గోస్వామి: నేను దాన్ని గురించి చెప్పటం లేదు. ఇటువంటి వ్యక్తిని చేర్చుకోవటం వలన వైష్ణవ సమాజం కృతార్థం అవుతుందని చెబుతున్నాను. శ్రీరామకృష్ణులు: నన్ను చాలా గౌరవిస్తాడు. అతన్ని పట్టుకోవటమే కష్టం. నేడు ఢాకా నుంచి ఆహ్వానం, రేపు మరో చోటు నుంచి విశ్రాంతి లేక తిరుగుతూ ఉంటాడు. వారి సాధారణ బ్రహ్మ సమాజంలో ఒకటే గందరగోళం. గోస్వామి: ఎందుకండి? శ్రీరామకృష్ణులు: మీరు సాకారవాదులతో కలిసి తిరుగుతున్నారు కనుక మీరు సాకారవాదే అని వారు అతడితో అంటున్నారు. విజయ్ నిజాయితీపరుడు, సరళ స్వభావుడు. సరళ స్వభావం లేకుండా భగవత్కృప కలుగదు. ముఖర్జీ సోదరులకు ఉపదేశం: ముందుకు వెళ్ళు, అభ్యాస యోగం. శ్రీరామకృష్ణులు ముఖర్జీ సోదరులతో మాట్లాడనారంభించారు. పెద్దవాడైన మహేంద్రుడు సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. తమ్ముడు ప్రియనాథ్ ఇంజనీర్ కొంత సంపాదించుకున్నాక ఆ ఉద్యోగం వదిలిపెట్టేశాడు. మహేంద్ర వయస్సు 30 లేక 35 ఉండవచ్చు. వారి స్వగ్రామం కేదేటి. కలకత్తాలోని బాగ్బజార్లో ఒక ఇల్లు ఉంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏదో ఒకంత భగవదుద్దీపన జరించింది కదా అని ఊరకే ఉండకు, ముందుకు వెళ్ళు. చందనవనం తర్వాత వెండిగని, బంగారుగని మొదలైనవి ఎన్నో ఉన్నవి. ప్రియనాథ్ నవ్వుతూ, అవునండి, కానీ కాళ్లకున్న బంధాలు ముందుకు పోనివ్వకుండా ఉన్నాయి. శ్రీరామకృష్ణులు: కాళ్లకు బంధాలు ఉంటే మాత్రం ఏమిటి? మనస్సే కదా ప్రధానం. బద్ధుడవటము, ముక్తుడవటము రెండూ మనస్సు ద్వారానే. ఒకప్పుడు 2 మిత్రులు ఉండేవారు. ఒకడు వెలయాలి ఇంటికి వెళ్ళాడు, మరొకడు పురాణ శ్రవణం చేశాడు. మొదటివాడు ఛ, ఏం మూర్ఖత్వం, మిత్రుడు హరికథ వింటున్నాడు, నేను ఇక్కడ పడి ఉన్నాను అని కుమిలిపోయాడు. అదే సమయంలో రెండవవాడు చాచా, ఎంతటి మూఢుణ్ణి నేను, నా మిత్రుడు అక్కడ సుఖాల్లో తేలిపోతూ ఉన్నాడు, కానీ నేను నిష్ప్రయోజకుణ్ణి అని తనను తాను నిందించుకున్నాడు. మరణానంతరం మొదటివాణ్ణి విష్ణుదూతల వైకుంఠానికి తోడ్కొని పోయారు. రెండవ వాణ్ణి యమకింకరులు ఈడ్చుకుని పోయారు. ప్రియనాథ్: కానీ మనస్సు నా స్వాధీనంలో లేదే. శ్రీరామకృష్ణులు: ఎందుకు అలా అంటున్నావు? అభ్యాసయోగం ఉంది కదా, అభ్యాసం చెయ్యి. ఆ తర్వాత మనస్సును ఏ వైపుకు తీసుకుపోతావో ఆ వైపుకే అది పోవటం నువ్వు చూడవచ్చు. మనస్సు చలువ చేసిన వస్త్రం వంటిది.
దాన్ని ఎరుపు రంగులో ముంచితే అది ఎర్రగా మారుతుంది, నీలం రంగులో ముంచితే నీలంగా మారుతుంది, ఏ రంగులో ముంచితే ఆ రంగును సంతరించుకుంటుంది. గోస్వామితో మీరు ఏమన్నా చెప్పగోరుతున్నారా? గోస్వామి వినమ్రంగా, లేదండి, మీ దర్శనం అయింది, దానికి తోడు మీ ఉపదేశాలు విన్నాను. శ్రీరామకృష్ణులు, ఆలయాలకు వెళ్ళిరండి. గోస్వామి వినమ్రంగా, శ్రీ చైతన్య మహాప్రభువుల గురించి కాస్త పాడి వినిపించరా? శ్రీరామకృష్ణులు పాడసాగారు. సర్వధర్మ సమన్వయంపై గోస్వామికి ఉపదేశం. పాటలు పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు మాటలు కొనసాగించారు. శ్రీరామకృష్ణులు గోస్వామితో, ఇప్పుడు మీకోసం వైష్ణవ గీతాలు పాడాను. ఒకవేళ శాక్తేయులో గోష్పార సంప్రదాయస్తులో వస్తే ఏం చేయాలి? వైష్ణవులు, శాక్తేయులు, కర్తాబజాలు, వేదాంతులు, బ్రహ్మ సమాజస్తులు మొదలైన వారందరూ ఇక్కడకు అనగా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అన్ని రకాల భావనలు నెలకొని ఉన్నాయి. భగవంతుని సంకల్పం కారణంగానే పలు మతాలు, పలు మార్గాలు ఏర్పడ్డాయి. కానీ వారి వారి మనోపరిపక్వతను బట్టి వీటిని ఆయన వర్గీకరించి ఇచ్చి ఉన్నాడు. పిల్లలందరికీ తల్లి చేప పలావు పెట్టదు, అందరూ దాన్ని జీర్ణించుకోలేరు. కనుకనే కొందరికి చేప పులుసు చేసి పెడుతుంది. ఎవరికి ఏది తగినదో, ఎవరి భావన ఎటువంటిదో అతడు ఆ మార్గంలో వెళ్ళాలి. బారోయారీలో రాధాకృష్ణులు, శివపార్వతులు, సీతారాములు మొదలైన అనేక విగ్రహాలను తయారు చేస్తున్నారు. అందుకే విభిన్న సాంప్రదాయస్తులు అక్కడకు వెళ్తున్నారు. వేర్వేరు విగ్రహాలు వేర్వేరు చోట్ల అమర్చబడి ఉన్నాయి. ప్రతి విగ్రహం ఎదుట పలువురు గుమిగూడి ఉంటారు. సామాన్యంగా వైష్ణవులు రాధాకృష్ణుల విగ్రహం పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. శాక్తేయులు శివపార్వతుల వద్ద, రామభక్తులు సీతారాముల వద్ద. కానీ ఏ దైవం పట్ల భక్తి ప్రపత్తులు లేని వారి సంగతి వేరే. ఒక వెలయాలు తన విటుని చీపురుకట్టతో కొడుతున్న ప్రతిమలను బారియారాలోని తయారు చేస్తున్నారు. కొందరు ఆ ప్రతిమల ముందు నోరు తెరిచి చూస్తూ ఉంటారు. తన మిత్రులను, ఏమోయ్ ఇక్కడకురా, అక్కడ ఏం చూస్తున్నావు, ఇక్కడకు వచ్చి చూడు అంటూ పిలుస్తారు. అందరూ నవ్వారు. గోస్వామి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు.